Hi, hello, welcome back to our YouTube channel. మనం ఇప్పుడు సూపర్ ఎక్సైటింగ్ ప్లేస్‌కైతే వెళ్ళబోతున్నాం. అది అనెసీ స్విస్ అండ్ ఫ్రాన్స్‌కి బార్డర్‌లో అయితే ఉంటుంది. స్విస్ అనగానే మనకి అదొక ఎక్సైట్‌మెంట్. అక్కడ వ్యూస్ కానీ అవన్నీ కూడా చాలా బావుంటాయి కాబట్టి. సో, నేనైతే ఈ ట్రావెల్‌కి ఎప్పుడెప్పుడు ఎళ్తానా అని చెప్పి ఎక్సైటింగ్‌గా ఉండే. ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది. కాకపోతే ఈ ప్లేస్‌లో ఎక్కువగా ప్లేసెస్ చూడ్డానికి అలా ఏముండవు. కా బట్ రిలాక్స్ అవ్వడానికైతే వెళ్తున్నాం. సో గైస్ మన జర్నీ స్టార్ట్ అయింది ఒక టీజీవీ హై స్పీడ్ ట్రైన్‌లో. టీజీవీ అంటే ఫ్రాన్స్‌లో సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. ఇది అప్రాక్సిమేట్‌లీ 300 కిలోమీటర్/అవర్ స్పీడ్‌లో అయితే వెళ్తుంది. ఇలా పడుకొని అలా లేచే లోపలైతే మన డెస్టినేషన్ వచ్చేసింది. ఇలా సిటీ మొత్తం వాటర్ అంతా కూడా ఫ్లో అవుతూ ఉంటాది. ఇలాంటిదే సేమ్ ఇటలీ కంట్రీలో కూడా ఒక ప్లేస్ అయితే ఉంది. అదేం ప్లేసో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇదే మెయిన్ ప్లేస్ ఈ సిటీకి. ఈ సిటీ మొత్తం వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతూనే ఉంటాది. ఈ సిటీ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ రివర్. ఇదొచ్చేసి వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ రివర్ ఇన్ యూరోప్.
ఇదొచ్చేసి మీకిక్కడ చూస్తుంటే బాగా వీడియోలో కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఎంత క్లీన్‌గా ఉన్నాయో వాటర్ అయితే దాని కిందున్న సాండ్ కూడా మనకి క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. వీడియోలోనే ఇలా ఉంటే మాకు రియల్‌గా చూసినప్పుడైతే ఆ కింద సాండ్, స్టోన్స్ అవన్నీ కూడా చాలా బాగా కనిపించాయి. ఇంకా నైట్ వ్యూలో అయితే ఇంకా బాగా కనిపించాయి. అండ్ బేసికల్లీ ఇదొచ్చేసి ఒక పార్క్ కమ్ రివర్ వ్యూ అనమాట. మేమిక్కడే చాలా సేపయితే టైమ్ స్పెండ్ చేసాం. లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకోవడానికైతే రూమ్‌కెళ్ళిపోయాం. నైట్ వ్యూ అయితే చాలా బావుంది. ఆల్‌మోస్ట్ యూరోప్‌లో ఉన్న క్రిస్మస్ మార్కెట్ టైమ్స్‌లో అలా అప్పుడంతా కూడా లైట్స్ ఇలా వేసి డెకరేట్ చేస్తారు. ఈవెన్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రీట్స్ మొత్తం ఇలా లైట్స్ వేసి డెకరేట్ అయితే చేశారు ఇక్కడ. చాలా బావుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ వ్యూ ఈ సిటీలో. ఈ అందులోనూ మేము నైట్ టైమ్ వెళ్ళాం కాబట్టి ఆ రోజు ఫుల్ మూన్ ఉండే. ఆ వాటర్‌కి, ఆ ఫుల్ మూన్‌ని ఫుల్‌గా చూస్తూ ఎంజాయ్ అయితే చేశాం. అలా నెక్స్ట్ డే స్ట్రీట్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ వెళ్తుంటే మేము మ్యూజియంకయితే వెళ్ళాము నెక్స్ట్ ప్లేస్ అని చెప్పి. అక్కడ ఆల్‌మోస్ట్ వెళ్ళాక తెలిసిందేంటంటే మ్యూజియం క్లోజ్ చేశారు ఆ రోజు. లైక్ ఓన్లీ వెడ్నెస్‌డేస్, థర్స్‌డేస్ అలా అయితే ఓపెన్ ఉన్నాయి. అది మేము ముందే చెక్ చేసుకోలేదు. ఇన్‌కేస్ మీకినా ట్రావెల్ చేస్తుంటే అది ముందే చెక్ చేసుకొని వెళ్ళండి. ఈ మ్యూజియం హిల్ పైన ఉండడం వల్ల మనకి సిటీ వ్యూ పాయింట్ కూడా కనిపిస్తది. పనిలో పని అది కూడా మనం కవర్ చేసేయొచ్చు. మేమక్కడున్న ప్లేసెస్ అన్నీ చూసేసి, ఇంకా హాఫ్ డే టైమ్ ఉందని చెప్పి బోట్ రైడ్‌కయితే వెళ్ళాము. ఈ బోట్ రైడ్ ఆల్‌మోస్ట్ 3 అవర్స్ అయితే ఉంటది. మరీ ఎక్స్‌పెన్సివ్ అని నేను చెప్పను కానీ, ఓకే ఒకసారయితే వెళ్ళొచ్చు. అండ్ అక్కడ మనకు కనిపిస్తున్న మౌంటైన్స్ వచ్చేసి అవి ఆల్ప్ మౌంటైన్స్. ఈ బోట్ రైడ్స్ వచ్చేసి మనము ప్రీ బుక్ చేసుకునే పనేం లేదు. అక్కడ డైరెక్ట్‌గా వెళ్లి కూడా టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ ఓన్లీ కొన్ని టైమింగ్స్‌లో మాత్రమే ఈ బోట్ రైడ్ అనేది అలో చేస్తారు. అండ్ ఆల్‌మోస్ట్ ఒక వీక్‌లో 2-3 డేస్ అయితే ఉంటాయి ఈ బోట్ రైడ్స్. మీరు వెళ్ళాలనుకుంటే ముందే చెక్ చేసుకోవచ్చు. మీకక్కడ వైట్‌గా మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! అవే ఆల్ప్ మౌంటైన్స్. ఇది మనము స్విట్జర్లాండ్‌లో కూడా చూసాము. సేమ్ అవే మౌంటైన్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. మీకిందాకే చెప్పా కదా! ఇదొచ్చేసి ఫ్రాన్స్ అండ్ స్విస్‌కి బోర్డర్ అని చెప్పి. అందుకే మనకి ఈ మౌంటైన్స్ ఇలాంటి సేమ్ స్విస్‌లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటది అక్కడ.
ఇలా మా బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయాక మేము ఇంకొద్దిసేపు ఆ పార్క్‌లో అండ్ ఆ రివర్ వ్యూనైతే ఎంజాయ్ చేసి ప్యారిస్‌కైతే రిటర్న్ అయిపోయాము. ఫుడ్ ప్యాక్ చేసుకొని. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.